రామయ్య వస్తాడని ఆశీస్తులు ఇస్తున్న అభిమాన సైన్యానికి అభివాదం. ఈ చిత్రంలో ఒక పాట రాయడం జరిగిందండి. నేను ఏ సినిమాలో అయినా ఒక పాట రాసినా, ఒక్క పాట కూడా వదలకుండా రాసినా, ఒక్క పాట తప్పించి అన్ని పాటలు రాసినా, ఒక్క పాట కూడా రాయకపోయినా అది దిల్ రాజు గారి చిత్రం అయితే విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకంటే నా ప్రస్థానంలో ఏదైనా మలుపు తిరగడం, ఆ మలుపు విజయతీరం వైపు వెళ్తుంది అంటే ఆ మలుపు పేరు దిల్ రాజు గారిది ఏదో ఒక చిత్రం అయి ఉంటుంది. ఇక ఈ సినిమాలో ఈ పండగ కంటే ముందు మిమ్మల్ని పలకరించిన జాబిల్లి నువ్వే చెప్పమ్మా, ఈ పిల్లేం వినడం లేదమ్మా, ఈ పాట నా చేత హరీష్ గారు రాయించారు. రాయించే ముందు ఆయన చెప్పింది ఏంటంటే, ఈ సన్నివేశంలో ఉన్న బలం కంటే మీరు రాసే సాహిత్యంలో ఉన్న బలమే ఎక్కువగా ఉండాలి, మీరే నన్ను పైన నిలబెట్టాలి ఈ పాట ద్వారా అని చెప్పారు. నిజంగా అదేదో నాకు ఉత్సాహం కలిగించడానికి చెప్పారు, కానీ ఇది ఒక సింహాద్రిలో నన్నేదో క్షమించాలి, సింహాద్రిలో అమ్మైనా నాన్నైనా లాంటి పాట కానీ, లేకపోతే పాడుతా తీయగాని మన మోగ మనసులో పాట కానీ, ఇలాంటి సన్నివేశాలకి సారూప్యత ఉన్న సన్నివేశం, అంత మంచి సన్నివేశాన్ని నాకు ఇచ్చినందుకు ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, రామయ్య వస్తాడు, సంచలనాలు సృష్టిస్తాడన్న నమ్మకంతో వేదిక మించి వైదొలుగుతున్నాను. ఆగండి 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 ఆగదా, ఈ మధ్య తెరంగేట్రం చేశారు కదా, డైలాగ్ కూడా బాగానే చెప్పారు సార్, పాట బాగా పాడతారు సార్, మాకు తెలుసు, రాయడం కూడా బాగా రాస్తారు. ఒకసారి అది ట్రై చేయండి సార్. అప్పుడేమో శివధనస్సు ఎత్తితే సీత వస్తుంది, మా స్వాతి వచ్చేసి నీకు ఎందుకు ఇది ఎత్తడం? ట్రై చేయండి సార్, అయినా ట్రై చేయండి, అది ఇచ్చేస్తాం మీకు. బంగారమా? బంగారం సార్, స్వర్ణమయం, రత్న ఖచ్చితం. దాని గురించి మీరు ఇప్పుడు వర్ణించి చెప్పండి, ఒకసారి చూడండి, ఒకసారి తర్వాత దాన్ని చూసి వర్ణించి చెప్పండి సార్. బంగారు పూత పుయ్యబడిన విశాఖ ఉక్కు లాంటి హనుమంతుడి గద.